మనం శ్రీనివాస్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఫోటో ఇప్పుడే ఒక కార్టూన్ ఒకటి మధ్యాహ్నం తర్వాత రిలీజ్ అయ్యి వైరల్ అవుతోంది. నేను అదిగో చూడండి, టెర్రరిస్ట్ మహిళని టెల్ మోడీ అంటాడు. ఆ మహిళ ఇప్పుడు చెప్తోంది ఐ టోల్డ్ మోడీ అని. ఐ టోల్డ్ అదే బాగా వైరల్ అవుతోంది. అదే అడగడానికే ఇది ముందు ఇది చూపించాను. మన త్రివిధ దళాల్లో మన మహిళా శక్తి అంతా. తర్వాత ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇద్దరు మహిళా అధికారులని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందులో ఒకరు ముస్లిం మహిళ కూడా కదా. సో వాళ్ళు ప్రెస్ మీట్ లో ఎందుకున్నారు, వాళ్ళ ద్వారానే ఈ ఆపరేషన్ జరిగిందని ప్రభుత్వం స్వయంగా ప్రకటించడం యొక్క ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మహిళలకు సంబంధించినటువంటి అంశం అండి. రెండోది ఇక్కడ మనం ఇందాక గిరిధర్ గారు కూడా చెప్పకనే ఒక మాట చెప్పారు, సైకలాజికల్ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఉంది ఆపరేషన్ ద్వారా. అలాగే మనం ఒక మహిళల ద్వారా అంటే మనకి ఇంకా మన ప్రేక్షకులకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు నిన్ను ఆడవాళ్ళతో పెట్టి కొట్టించేస్తానరా అంటారు. అలాగే ఈ రోజు పాకిస్తాన్ మీద మనం దాడికి వెళ్చినప్పుడు మనం కేవలం ఈ యొక్క ఫీమేల్ లీడర్స్ ని, ఆ యొక్క మిలిటరీ లీడర్స్ ని మనం ముందు పెట్టి ఆపరేషన్ నడిపించాము అనేటువంటి విషయం. ఎందుకంటే వాడు ఆడవాళ్ళ ముందు వాడు ప్రతాపం చూపించాడు కాబట్టి. అవునండి, వాళ్ళ ముందు ప్రతాపం చూపించాడు. అదే లేడీ ఆఫీసర్స్ ఈ రోజు ఆపరేషన్స్ లో పాల్గొనడం, వాళ్ళు లీడ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ సింబాలిక్ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేటువంటి చాలా ఉంటుందండి. అదే విధంగా మనకి పాకిస్తానీ ఆర్మీలో ఫీమేల్ ఫోర్సెస్ లేవండి, లేడీ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు లేరు. ఇది ఓన్లీ మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ లో ఉన్నారు. అందులోనూ టెక్నికల్ సపోర్ట్స్ లోను, అలాగే సప్లై కోర్ లోను, కమ్యూనికేషన్స్ లోను, అలాగే ఈ మధ్య కాలంలో ఫైటింగ్ ఫోర్సెస్ లో కూడా ఈ యొక్క ఫీమేల్ స్ట్రెంథనింగ్ అనేటువంటి జరుగుతుందండి. దీన్ని బట్టి మనం చూస్తే ఎయిర్ ఫోర్స్ లో చాలా మంది ఉన్నారుగా పైలట్లు. ఎయిర్ ఫోర్స్ అదే అంటున్నాను, ఫైటింగ్ ఫోర్సెస్ అంటే మనకి ఫైటర్ జెట్ పైలట్స్ ఉన్నారండి. ఇప్పుడు పైలట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫైటర్ పైలట్స్ గా వెళ్తున్నారు, ఇండియన్ నేవీలో ఉన్నారు, కాబట్టి ఫైటింగ్ ఫోర్సెస్ లో కూడా వీళ్ళు వస్తున్నారండి. సో ఆ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇండియన్ ఉమెన్ ఆఫీసర్స్ ఆల్సో కెన్ డూ మెనీ థింగ్స్. దే ఆర్ నాట్ లెసర్ దెన్ ద మేల్ ఆఫీసర్స్. అండ్ అన్నిటికంటే ముందు మనం ఇలాంటి ఆపరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక జనరల్ లేకపోతే లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ ఇలాంటి సీనియర్ ఆఫీసర్ చేసే కంటే ముందు ఒక లేడీ ఆఫీసర్స్ ని ముందు పెట్టి సింబాలిక్ గా మాట్లాడిస్తే ఆ లేయర్స్ అనేటువంటిది సరిపోతుందండి. దానికి జవాబు చెప్పడానికి మా లేడీ ఆఫీసర్స్ మీకు సరిపోతారు అనేటువంటి ఒక సింబాలిజం మనం చూపించాం. ఇది సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా మనం చెప్పొచ్చు. అలాగే వీళ్ళని స్ట్రెంథన్ చేయడం అని కూడా మనం చెప్పొచ్చండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సింబాలిక్. అలాగే సింధూర్ అనేటువంటిది లేడీస్ కి సంబంధించినటువంటి విషయం. సో వాళ్ళ బొట్టు చరిపేశారు కాబట్టి ఈ యొక్క శ్రాద్ధ దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం పిండం పెట్టడానికి ముహూర్తం పెట్టాము. అందులో మనకి ఎన్టీఆర్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇస్రో, అలాగే మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇటు ఇండియన్ నేవీ యొక్క పేరు కూడా వినిపిస్తుందండి. ఇట్స్ ఎ జాయింట్ ఆపరేషన్ గా ప్రెసిషన్ టార్గెట్ ఆపరేషన్ అటాక్ అనేటువంటిది మనకి జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ ఇంకా ఉంటుంది అనేటువంటిది కూడా మనకి తెలియవస్తుంది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ గారు ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచిస్తే, ఈ ఘటన జరిగింది